హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇలాంటి ఫ్లవర్ చేయబోతున్నాను. ఎందుకంటే ఈరోజు నేను స్కూల్కి ఆబ్సెంట్ పెట్టాను. ఏదో కొంచెం బయట మంచు పడుతుంది, నాకేదో జ్వరంగా ఉంటుందేమో అని. సరే ఫ్రెండ్స్, మా స్కూల్లో ఏదో రాలేదని కొంచెం బోరింగ్ కొడుతుంటే మా మమ్మీ ఏదో ఒకటి నేర్పించుకున్నాను. హార్ట్ అండ్ క్రాఫ్ట్ ఇలాంటి పువ్వును చేయడము. సరే, ఇప్పుడు ఈ స్క్వేర్ టైప్ పేపర్తో ఎట్లా ఫ్లవర్ చేస్తారు అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. చూడండి. ఫస్ట్ ఈ స్క్వేర్ తీసుకొని ఇట్లా నలపాలి. కొంచెం బాగా నలపాలి, లేకపోతే సరే ఫ్రెండ్స్, ఇట్లా నలిపి మళ్ళీ ఇట్లా నలపాలి, మడవాలి. తర్వాత ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇట్లా కోన్ షేప్ ఉంది కదా, కోన్ షేప్లో డైరెక్షన్ వేసుకోవాలి. ఇప్పుడు కోన్ లాగా ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడు నేను కోన్లా తయారు చేశాను. ఇప్పుడు మళ్ళీ మనం స్కెచ్ పెన్తో ఇక్కడ ఇట్లాగా రౌండ్ గీతలా గీసుకోవాలి. ఓకేనా? తర్వాత సిజర్ తీసుకొని ఇట్లా తీసుకొని రౌండ్ షేప్లోనే కట్, అంటే ఈ రౌండ్ షేప్ ఉంది కదా, దాంట్లోనే కట్ చేయాలి. ఇప్పుడు నేను ఇట్లా చేశాను కదా, దీని వెనకాల ఉన్న రియాలిటీ ఎంత చూద్దాం. ఇప్పుడు ఇట్లా తీసి ఇప్పుడు తీయండి, చూపిస్తా. ఫ్లవర్ ఎంత బాగుందో చూసారా? దీని మధ్యలో ఇప్పుడు నేను అతికించబోతున్నాను. సరేనా? ఇప్పుడు మనం ఇట్లా చేసి స్కెచ్ పెన్ తీసుకోవాలి. మళ్ళీ ఏదో ఒక వీటిలో ఒక్క బాక్స్లో ఇట్లా స్కెచ్ పెన్ తీసుకొని మళ్ళీ స్కెచ్ పెన్ పక్కన పెట్టి సీజర్ ఉంది కదా, ఇలా పట్టుకొని ఈ దాంట్లోనే కట్ చేయాలి ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా. తర్వాత ఇప్పుడు దీన్ని ఇట్లా అతికించాలంటే కొంచెం గమ్ కావాలి. ఫ్రెండ్స్, ఈ గమ్ నాకు రావట్లేదు. ఒక బాక్స్లో ఇప్పుడు నేను గమ్ వేసాను ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఇట్లా అనాలి. ఒక బాక్స్లో గమ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో బాక్స్ వెనకాల సైడు ఇట్లా అతికిచ్చి ఊడిపోతుంది. ఇలా గట్టిగా ఆదిం పట్టుకుంటే అసలు ఊడిపోదు ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ఇలాంటి బోర్ని కొడుతుంటే ట్రిక్ని ట్రయల్ చేయండి. ఇట్లా చేసి ఇప్పుడు ఇది ఉంది కదా, దీని మధ్యలో కొంచెం గమ్ వేయాలి. గమ్మేసిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ కోన్ది, ఇది దీని లోపల పెట్టాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఇప్పుడు ఇట్లా లోపల పెట్టి ఇప్పుడు నేను ఈ మధ్యలో తయారు చేస్తున్నాను, చూపిపోతున్నాను. ఫస్ట్ మీరు ఇలాంటి ఏదన్నా మీకు ఇష్టం కలర్ పేపర్ తీసుకొని ఇట్లా కట్ చేయాలి ఫ్రెండ్స్. సిజర్తో ఒక చిన్నది తీసుకోండి.
అంత పెద్దది కాదు, చిన్నది కాదు, మీడియం సైజ్. ఇంత తీసుకోండి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం సన్నగా కట్ చేయండి. ఇప్పుడు మనం చేద్దామా? కొంచెం ఇట్లా పీసులుగా ఉంది కదా ఫ్రెండ్స్, ఇట్లా చేసుకుందాం అన్నమాట. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా.